ఒక యవన అబ్బాయి ఉన్నాడు. And he was recruited in the army. ఆర్మీలో చేర్చబడినాడు. If anybody is there from the army here, ఇక్కడ ఎవరైనా ఆర్మీలో పనిచేసే వాళ్ళు ఉంటే, it's not with prejudice I am saying this. నేనేదో పక్షపాతంగా చెప్పడం లేదు. It is an example. ఉదాహరణకు చెప్తున్నా. But it is true. అది వాస్తవంగా After జరిగింది. he joined the army and underwent the training, ఈ యవనస్తుడు ఆర్మీలో చేరి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత he was posted to work in the house of a major general. ఒక మేజర్ జనరల్ ఇంటిలో పని చేయడానికి అతడు బలవంత He పెట్టబడినాడు. has to do all sorts of work there. అక్కడ పోయి ఇంట్లో పనులన్నీ చేయాలి. And as he was working there, అక్కడ పని చేస్తూ ఉండగా I forgot to say, this boy was a believer. అంతేకాదు ఈ అబ్బాయి మిలిటరీలో చేరిన అబ్బాయి విశ్వాసి. He was only 19 years old. కేవలము 19 సంవత్సరముల వయసు He had a గలవాడు. great passion for souls. ఆత్మల రక్షణ కొరకు ఎంతో భారం గలవాడు. So when he went into that house, ఆ మేజర్ జనరల్ ఇంటిలోనికి పోయినప్పుడు his prayer was, అతని ప్రార్థన, I do not know how long I'll be in this house. నేను ఈ ఇంట్లో ఎంతకాలం ఉంటానో నేను ఎరుగను. Whatever it is, ఏ పనైనా సరే Lord, I must win this man for you. ప్రభువా, ఏ విధం చేతనైనా సరే ఈ అధికారిని నీ కొరకు And సంపాదించాలి. within few days, కొన్ని దినాల్లోనే he discovered he's a very, very short-tempered man. ఈ అధికారి చాలా చాలా కోపిష్టి, ముక్కోపి అని తెలుసుకున్నాడు. Very good, right word Brother David used. Mukkopi. For small things he would get angry. చిన్నదానికే కోపపడతాడు. He will not only get angry and shout, కోపపడి కేకలేయడం ఒకటే కాదు, slapping only, కొడతాడంతే, kicking. కాల్తో తన్నుతాడు. So he was finding it very difficult. ఈ యవనస్తునికి చాలా కష్టంగా But he ఉంది. was determined. అయితే తీర్మానంతో ఉన్నాడు. Lord, at any cost, ప్రభువా, ఎంత క్రయమైనా సరే this soul must be won. ఈ ఆత్మ రక్షించబడాలి. One day he read this verse. ఒక దినమున ఈ వాక్యం చదివినాడు. Walk in love. ప్రేమ కలిగి నడుచుకున్నాడు. Lord, I want this. ప్రభువా, ఇది నాకు కావాలి. Lord, you fill my heart with love for this cruel man. ప్రభువా, ఈ క్రూరుడైన వ్యక్తి పట్ల నీ ప్రేమతో నన్ను నింపయ్యా. I'm prepared to do anything. ఏమైనా సరే చేయడానికి సిద్ధమే. Fill my heart with your love. నా హృదయాన్ని నీ ప్రేమతో నింపు ప్రభువా. The Lord answered the prayer. ప్రభువు ఆ యవనస్తుని ప్రార్థనకు That man జవాబిచ్చాడు. was saved, ఆ అధికారి రక్షణ పొందినాడు. but at the cost of a great price that this young boy had to pay. అయితే ఈ యవనస్తుడు చాలా గొప్ప క్రయం చెల్లించాల్సి వచ్చింది. And you know what was that cry? What was that price? ఎంత క్రయం చెల్లించాల్సిన వచ్చింది తెలుసా? He was receiving these beatings day in and day out. రోజు పొద్దున రాత్రి ప్రతిదినము తంతున్నాడు వాళ్ళ అధికారి. So one day, ఒక దినమున this master had gone for a meeting, ఈ యజమానుడు ఒక సమావేశానికి పోయినాడు. and he said, I'm going to come very late. నేను ఆలస్యంగా వస్తాను, Don't sleep. నిద్రపోద్దు, You must open the door. నువ్వు తలుపు తీయాలి నేను వచ్చినప్పుడు అన్నాడు. లేకపోతే చంపేస్తానన్నాడు. So he went away. ఆ అధికారి వెళ్ళిపోయినాడు. 11 o'clock, 11 అయింది, 12 o'clock. 12 అయింది. From 12 o'clock, 12 నుంచి there was heavy rain. విపరీతంగా వర్షం Very, పడుతుంది. very heavy. చాలా కుండపోత You వర్షం can't hear a కురుస్తోంది. deafening noise of the rain. ఆ యొక్క శబ్దమే వినపడకుండా చెవులు చిమ్ములు కట్టేంత వాన పడతా ఉంది. Now this young man went on his knees, ఇప్పుడు ఈ యవనస్తుడు మోకరించినాడు, started praying. ప్రార్థన ఆరంభించినాడు. Lord, my master is gone. ప్రభువా, మా యజమానుడు సమావేశానికి పోయినాడు. It is true he is going to come in a vehicle, ఆయన వాహనంలోనే వస్తాడు. but the vehicle will stop far away, అయితే ఆ వాహనం దూరంగా నిలబెడతారు. and from there he has to walk. అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తాడు. Lord, please stop this rain. ప్రభువా, ఈ వర్షం ఆపేయి Let ప్రభువా, him not get wet. అతడు తడిచిపోకుండా కాపాడు. He falls sick very soon if అతడు he త్వరగా gets drenched in the rain. ప్రభువా, వర్షంలో తడిస్తే అతనికి జలుబు చేస్తుంది, వ్యాధి వస్తుంది. This was his prayer. He was going on praying. ఆ రీతిగా తన యజమానుని కొరకు ఈ యవనస్తుడు ప్రార్థన In the చేస్తున్నాడు. meantime, the master came, ఈ మధ్యలో వచ్చేసినాడు అధికారి. totally drenched. పూర్తిగా తడిసిపోయి వచ్చినాడు. All his uniform was wet with rain. తన యొక్క మిలిటరీ యూనిఫామ్ అంతా తడిసిపోయింది. Shoes were also soaked in the rain water. ఆ వర్షపు నీటిలో బూట్లు కూడా పూర్తిగా తడిసిపోయినాయి. In the meanwhile, the power went off. అప్పుడే కరెంటు పోయింది. And he came there and he was knocking at the door. వచ్చి తలుపు తడుతున్నాడు. Heavy rain. విపరీతమైన వర్షం. Poor boy could not hear the knock. ఈ పిల్లవాడు యవనస్తుడు ఆ శబ్దం He వినపడలేదు. was still on his knees and praying. ఇంకా మోకరించి ప్రార్థిస్తున్నాడు. And this man outside got furious. ఈ బయట అధికారికి చాలా కోపం వచ్చేస్తుంది. Started kicking the door with his leg. చాలా ఉగ్రుడైపోయి కాలుతో తలుపు తంతున్నాడు. Then this poor boy heard that noise. అప్పుడు ఈ
ఈ పేద యవనస్తునికి శబ్దం కొంచెం వినపడింది. He already lit up a lantern and kept it ready. ఒక దీపము లాంటర్న్ ముట్టించి రెడీగా He పెట్టుకున్నాడు. took a towel in his hand. టవల్ చేతిలో పట్టుకున్నాడు. Came running to the door. డోర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చినాడు. Opened the door bolt. ఆ డోర్ బోల్ట్ తీసినాడు. And when he opened the door, డోర్ తీస్తూనే he wanted to hand over that towel to the master to wipe himself. తాను తుడుచుకోవడానికి అధికారికి టవల్ ఇవ్వాలని ఇట్లా చేయి సాపుతున్నాడు. He would not take that. తీసుకోవడం లేదు ఆయన. What did this man do? ఈ మనిషి ఏం With that చేశాడు? soaked boots, ఆ తడిచిపోయిన బూట్లతో kicked him on the stomach. కడుపు మీద తన్నినాడు. Not once, twice. ఒకసారి రెండు సార్లు This కాదు. fellow went back and fell down. వీడు వెనక్కి పోయి పడినాడు. Again he got up. మళ్ళా లేచినాడు. Tried to give the towel to him. Tried to give the towel to him. టవల్ ఇవ్వడానికి ప్రయత్నించినాడు. And what did the master do? యజమానుడు ఏం చేస్తున్నాడు? Started slapping him left and right. కొడుతున్నాడు. What were you doing? ఏంద్రా నువ్వు చేసేది? Where were you lost? ఎక్కడ పోయినావు? I've been knocking for the past 5 minutes. 5 నిమిషాలు తలుపు తట్టితే He's saying, Ayya, I could not hear. అయ్యా నాకు వినపడలేదు అంటున్నాడు. Again he started kicking him. ఇంకా కొడుతున్నాడు. He did not know what to do. యవనస్తునికి ఏం చేయాలో తెలియదు. Gave the towel. Anyhow he gave the towel. అట్లే టవల్ ఇచ్చినాడు. Went there అక్కడికి పోయినాడు. and he prepared a hot cup of coffee. ఒక వేడి కాఫీ తీసుకొచ్చినాడు. He was praying at that time. ప్రార్థన చేస్తున్నాడు. Lord, ప్రభువా you are a God of love. నీవు నన్ను ఎంతగా ప్రేమించినావు. You are a giver of love. నీవు ప్రేమనిచ్చేవాడు. Fill my heart, O Lord, with love. ప్రభువా నా అధికారం మీద నువ్వు ప్రేమతో నింపు. I am getting angry. నాకు కోపం వస్తుంది. I am getting bitterness. నాకు క్రోధం వస్తుంది. Remove it. Take it away. దాన్ని తీసే ప్రభువా. Lord, fill my heart with ప్రభువా love. నీ ప్రేమతో నా హృదయాన్ని నింపు. The Lord was answering that prayer. ప్రభువా ప్రార్థనకు He జవాబిస్తున్నాడు. prepared this hot cup of coffee. కప్పులో వేడి వేడి కాఫీ సిద్ధం చేసి తెచ్చినాడు. Big cup. పెద్ద కప్పులో తీసుకొచ్చినాడు. Brought it to the master. యజమానునికి అధికారికి ఇచ్చినాడు. He said, what is it? ఏంద్రా ఇది? Ayya, అయ్యా you got wet in the rain. వర్షంలో తడిచినావు కదా. You get cold. Till the master goes to bed, he has to be awake. These high officials. పెద్ద పెద్ద సైనిక అధికారుల దగ్గర పనిచేసే సైనికులకు అది మామూలు డ్యూటీ. He went on his knees. ఈ యవనస్తుడు మోకాళ్ళ మీదకి వెళ్ళినాడు. Holding his stomach. కడుపు పట్టుకొని ఉన్నాడు. Why? ఎందుకో Pain in the stomach. కడుపులో నొప్పి వస్తా ఉంది. Praying for the master. యజమానుని కొరకు Oh ప్రార్థిస్తున్నాడు. Lord, ఓ ప్రభువా fill me with your love. కూడా దేవుడు జవాబు ఇచ్చినాడు. Now again the master called. మరలా యజమానుడు పిలిచినాడు. It is still raining. ఇంకా వాన పడుతుంది. Heavy rain. విపరీతమైన బూట్ తీసుకున్నాడు. He flung it at that boy. ఆ యవనస్తుని మీద నేరుగా విసిరినాడు. Fell on his chest. దొమ్మల మీద పడింది. He fell down. యవనస్తుడు పడిపోయినాడు. He got up again, మరలా లేచినాడు. running to the master. యజమాని దగ్గర As పరిగెత్తి he was coming near, దగ్గరకు వస్తుంటే took the other boot, మరొక బూట్ తీసుకున్నాడు. threw it on his, flung it on his face. మరలా ముఖానికి వేసి కొట్టినాడు. He cut his face. ముఖాన్ని అది గాయం చేసింది. Blood started coming. రక్తం కారుతా ఉంది. And then he shouted at this boy again. మరలా ఆ అధికారి యవనస్తుడైన సైనికుడైన విశ్వాసిని కేక వేసినాడు. Listen carefully. జాగ్రత్తగా విను. ఇప్పుడు Be very careful. ఇప్పుడన్నా జాగ్రత్తగా ఉండు. Tomorrow I have to go for a meeting at 5 o'clock in the morning. రేపు ఉదయం 5 గంటలకు మీటింగ్ కు పోవాలి నేను. Everything should be ready, అన్ని నువ్వు సిద్ధం చేయాలి. including my breakfast. నా టిఫిన్ కూడా నువ్వు సిద్ధం చేయాలి. I don't know what you will do. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. Everything must be ready. అన్ని సిద్ధం చేయాలి నువ్వు. Get out from my presence. నా కనబడకుండా పక్కకు పోరా అన్నాడు. The boy came away. ఈ అబ్బాయి పక్కకు వచ్చినాడు. And the next morning came. మరుసటి ఉదయం వచ్చింది. So 5 o'clock means he must wake him up at 4 o'clock. 5 గంటలకు ఆఫీసరు మీటింగ్ వెళ్ళాలంటే 4 గంటలకు ఆయన లేపాలి. Again he came with a jug of coffee. మరలా జగ్గులో కాఫీ చేసుకుని వచ్చినాడు యవనస్తుడు. Knocked at the door. తలుపు తట్టినాడు. Master is still angry. యజమానుడు ఇంకా కోపంతోనే ఉన్నాడు. Come inside. లోపలికి రా అన్నాడు. So he went there. లోపలికి పోయినాడు. And he gave gave the cup to the master. ఆ అధికారికి యజమానునికి కప్పులో కాఫీ ఇచ్చినాడు. Again he said, మరలా అన్నాడు అతడు, keep that on the table. ఆడ పెట్టు టేబుల్ మీద అన్నాడు. Go away from here. నాకు కనబడకుండా పక్కకు పో అన్నాడు. Within 1 minute, ఒక నిమిషంలోనే he called the boy again. మరలా అబ్బాయిని పిలిచినాడు. And the boy came inside. ఆ అబ్బాయి లోపలికి వస్తే, Yeah, what do you want? ఏం కావాలి సార్? And he said, ఆయన అన్నాడు. when he looked at his bedside, ఆ బెడ్ పక్కన చూస్తే there was a pair of military shoes, new and shining. ఒక జత మిలిటరీ బూట్లు చాలా క్రొత్తగా పాలిష్ చేయబడి మెరుస్తున్నాయి. And the master asked him, called him and asked him, అధికారి అతని పిలిచి అడిగినాడు, where did you get this pair of shoes? ఎక్కడ వచ్చినారా ఈ బూట్లు ఈ జత? And the boy said, అబ్బాయి అన్నాడు, అయ్యా, అయ్యా they are your pair of shoes. నీ యొక్క బూట్లే అవి, నీ జతే. What?
ఏమిటిరా? My pair of shoes, నా బూట్ల it was soaked in తడిసిపోయినాయి full కదా, of dirt. పూర్తిగా మన్నితో మురికైనాయి. I was wondering which shoe I must wear for the meeting today. నేను ఈ దినం వెళ్ళే మీటింగ్ కు ఏ బూట్లు వేసుకోవాలని ఆలోచిస్తుంటేనే Shops are all closed at 1 o'clock. రాత్రి 1 గంట బూట్లే సార్ అని And చెప్పినాడు. then he asked him, అతడు ఈ అబ్బాయిని అడిగినాడు, how did they become like this? ఎట్లయినా ఇవి ఎట్లా How they are shining? ఎట్లా మెరుస్తున్నాయి? Oh, the wetness has gone. తడి అంతా వెళ్ళిపోయింది, It is dry. పొడిగా It ఉన్నాయి, is shining. మెరుస్తున్నాయి, Looking like new shoes. కొత్త బూట్ల వలె ఉన్నాయి. How did this happen? ఎట్లా జరిగింది? Then this boy folded his hands. and అప్పుడు ఈ said, అబ్బాయి చేతులు జోడించి చెప్పినాడు, Yeah, అయ్యా you told me that you have to go for a very important meeting. నీవు ప్రాముఖ్యమైన సమావేశానికి పోవాలని చెప్పినావు కదా, How can you go with the soaked shoes? తడిచిన బూట్లతో నువ్వు ఆఫీసర్ గా ఎట్లా వెళ్ళగలవు? And that is why అందుకే I put on the heater. నేను హీటర్ ఆన్ I చేసినాను, was going on heating it. ఆ బూట్లంతా వేడి చేస్తూ ఉన్నాను. It became dry, అవి పొడిగా but అయినాయి, it became stiff. గట్టిగా కూడా అయినాయి. And there were patches on that shoe. ఆ షూ మీద అక్కడక్కడ ప్యాచ్లు ఉన్నాయి. So I took the polish. నేను పాలిష్ I తీసుకున్నాను. was going on polishing it till 3 o'clock. 3 గంటల వరకు దానిలో పాలిష్ చేసినానండి. Applying the polish and brushing it. పాలిష్ పెట్టి బ్రష్ చేస్తూనే ఉన్నాను. And that is how this has come to this stage. ఆ రీతిగా ఈ బూట్లు ఇట్లా తయారైనాయి అన్నాడు. Lord, sir, if there is anything you more require, please tell me. సార్ ఇంకా ఏమన్నా కావాలంటే చెప్పండి, సిద్ధం చేస్తానన్నాడు. As he was talking, ఆ రీతిగా the మాట్లాడుతుండగా pastor saw a plaster on his cheek. తన ఈ యవనస్తుని మీద ఒక ప్లాస్టర్ గమనించినాడు ఆ అధికారి. And he asked, what is it? ఏందబ్బా ఏమైంది? Em ledaya, em ledaya. ఏం లేదు సార్ అని చెప్పినాడు. But he knew that. అయితే ఈ యజమానునికి తెలుసు, Because of the shoe that I flung at this boy. నేను విసిరిన ఆ బూటు ఈ అబ్బాయి చంపకి తగిలింది. And then he asked him, ఆ అబ్బాయిని అడిగినాడు, kept the coffee back on the table. కాఫీ టేబుల్ మీద పెట్టినాడు. And then he said, అన్నాడు, why did you do all this for me? ఎందుకు నా కొరకు నువ్వు ఇవన్నీ చేసినావు? I kicked you on the stomach. కడుపులో కాలుతో తన్నినాను కదా, I slapped you. చెంపలు కొట్టినాను, I've cut your cheek. You are having that bandage, the plaster. చెంప పగులునట్లుగా బూటు ఇసిరినాను, ప్లాస్టర్ I'm వేసుకున్నావు. so cruel to you. నేను నీ ఎడల ఇంత క్రూరముగా To ప్రవర్తించిన such a cruel man, you do all these things. ఇటువంటి క్రూరునికి నువ్వు ఇవన్నీ చేసి పెడుతున్నావే. Why did you do this? ఎందుకు చేసినావు I బాయ్? never told you. నేను నీకు చెప్పలేదు కదా, Why did you do this? ఎందుకు చేసినావు? And this boy said, ఈ అబ్బాయి అన్నాడు. and the master also asked, ఇంకా యజమానుడు అడిగినాడు. this boy said, అబ్బాయి అన్నాడు, yeah, అయ్యా I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. Love me? నన్ను You're ప్రేమించేది, loving me? నన్ను ప్రేమిస్తున్నావా? Such a cruel man? ఇటువంటి క్రూరుణ్ణి. And this boy said, ఆ అబ్బాయి అన్నాడు, this is not my love. నా ప్రేమ కాదయ్యా, The God of love, he loved me. ప్రేమగల దేవుడు నన్ను ప్రేమించినాడు. And with that love, I'm loving you. ఆ ప్రేమతో నేను నిన్ను I ప్రేమిస్తున్నాను. cannot love you with my love. నా ప్రేమతో నేను నిన్ను ప్రేమించలేను, క్షమించలేను. But with this love, ఆ I've forgiven ప్రేమతో you and also I love you. నేను నిన్ను క్షమించినాను, నిన్ను ప్రేమిస్తున్నానండి అన్నాడు. The master broke down. యజమానుడు విరిగిపోయినాడు, He was crying. ఏడుస్తున్నాడు, Started crying loudly. గట్టిగా ఏడుస్తున్నాడు. Oh, why do you have to love this wretched man like me? నాలాంటి క్రూరుణ్ణి దుర్మార్గుణ్ణి నువ్వెందుకు ప్రేమిస్తున్నావు అబ్బాయి? Master, not me, but God. అయ్యా నేను కాదు, దేవుడే నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆ దేవుని ప్రేమ నాలో ఉందయ్యా. The master said, అప్పుడు అధికారి అన్నాడు, how can I get this love? నాకు ఆ ప్రేమ ఎట్లా దొరుకుతుంది అబ్బాయి? Where can I get this love? ఎక్కడ దొరుకుతుంది ఈ ప్రేమ? I want this love right now. ఇప్పుడే నాకు ఈ ప్రేమ కావాలి. And the story says, ఆ వృత్తాంతము వాస్తవ గాథ ఏం చెబుతుందంటే, that early morning, ఆ తెల్లవారుజామున about 4:30 or so, 4:30 గంటల ప్రాంతంలో master accepted the Lord as his savior. ఆ యజమానుడైన మిలిటరీ అధికారి యేసుక్రీస్తును తన స్వంత రక్షకునిగా And also అంగీకరించాడు. he went on to go as a missionary to another land. మరొక దేశానికి మిషనరీగా వెళ్ళినాడు ఆయన. How did all this happen? ఇదంతా ఎట్లా జరిగింది?